వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కదా. ఈరోజు మనం ఏలూరు జిల్లా ద్వారకాపురంలో ఉన్నాం. గోపాలపురం నియోజకవర్గం మధ్యపాటి వెంకటరాజు గారు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మనకి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్థానిక కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఓం ప్రకాష్ టీడీపీ నుంచి యువ నాయకులుగా మనకి ఆల్రెడీ సుపరిచితులు ద్వారకాపురం మండలంలో ఆయన ఆధ్వర్యంలో మనకి ఇక్కడ మెగా వైద్య శిబిరం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో సుదీర్ఘ వ్యాధులకి బాధపడుతూ లేదా వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ ఈ వైద్య శిబిరం ఎంతగానో తోడ్పడుతుందని చెప్తూ మనం చూసుకోవచ్చు. అలాగే దీంతో డిఫరెంట్ దంత వైద్యశాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి లాంగ్ రన్ లో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ దీని ద్వారా వాళ్ళు పరిష్కరించే మార్గం జరుగుతుంది. నిజంగా ఇది చాలా గొప్ప కార్యక్రమం అనుకోవచ్చు. చాలా మంది ఇదే విషయాన్ని మధ్యపాటి వెంకటరాజు కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి రక్త బలి కోసం చూస్తుంటే ఇక్కడ రక్త దానం కోసం చూస్తామని కూడా ఆయన మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎవరైతే దీన్ని మొత్తం కూడా ఆధ్వర్యం చేస్తున్నారో సీనియర్ నాయకులు యువ నాయకులు ఎవరైతే ఉన్నారో ఓం ప్రకాష్ చౌదరి ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే పెట్టింది. ఓం ప్రకాష్ గారు చెప్పండి, అసలు ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం. ఈ రోజు మా యోగలం అధినేత మా అందరి స్ఫూర్తి మా అన్న నారా లోకేష్ అన్న 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరానికి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా యువత అంతా కలిపి ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, మెగా ఉచిత వైద్యం ఇవన్నీ కూడా మనం చేస్తా ఉన్నాం. అంటే ఇది యువత అంటే ఏదో ఒక చిన్న అల్లచిల్లరగా ఉంటమే కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని ఆయనే మాకు స్ఫూర్తి. సో ఆయన స్ఫూర్తిని మళ్ళీ రాష్ట్రం అంతటా మేము వ్యాపించాలని చెప్పి ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసారు, ఈ ఇయర్ కూడా చూస్తే ఇలా ప్రతి సంవత్సరం అంటే మా నియోజకవర్గంలో ఎక్కడ మంచి హాస్పిటల్స్ లేవు. మనకి ఏమన్నా వస్తే నీకే తెలుసు, ఏమన్నా వస్తే రాజమండ్రి వెళ్తాము లేదంటే విజయవాడ వెళ్తాము. సో ఇలా అందరు మల్టీ కంపెనీస్ అన్ని వచ్చి ఇక్కడ పెట్టి అన్ని మొత్తం 19 డిపార్ట్మెంట్లు వచ్చి చేయడం అనేది చాలా అరుదు. థ్యాంక్స్ టు జిఎస్ఎల్, వాళ్ళు కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఎన్టీఆర్ చెప్పండి, ఎన్ని క్యారవాన్లు ఉన్నాయి, మెయిన్ వైద్య సదుపాయాలు ఏమున్నాయి? మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ 2 క్యారవాన్స్ వచ్చినాయి, ఈఎన్టీ, డెంటల్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్. సో ఇదేంటంటే ఇంత మూల గ్రామాల్లో క్యాన్సర్ మీద అవగాహన లేక లాస్ట్ టైం మనం చూస్తే మన క్యాన్సర్ ఏదైతే ఉందో 2 పేషెంట్లని ఫైండ్ అవుట్ చేశారు మన ఊర్లోనే. ఆ టెస్టులు చేశాక వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ స్టేజ్ 4 లో ఉండటం వల్ల వాళ్ళకే తెలియదు. సో వెంటనే మళ్ళీ బస్సు తాలకం తీసుకెళ్లి అక్కడంతా ట్రీట్మెంట్ అంతా నడిచింది. అంటే ఇలాంటి మారుమూల గ్రామాల్లో చాలా మందికి తెలియదు కాబట్టి మనం ఇలాంటిది ఏమన్నా పెడితే అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఊర్లో చాలా ఎక్కువ మంది జనం వచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా జనాలకి అవగాహన వచ్చింది ఇక్కడ అంత ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పేసి. సో అందరూ వచ్చారు, అందరూ ఉచితంగా అందరికి భోజనాలు అన్ని పెట్టి ఈ కార్యక్రమం చేద్దామని. అంటే ఎంత మంది వచ్చి ఉండొచ్చు అని మీరు ఇప్పటికి 4,000 మంది పైన వచ్చారు. మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు ఇందాక కేక్ కట్ చేసి వెళ్ళారు. సో ఇంకా అంటే జనం ఏమైందంటే మేము ఇంకా తక్కువ మంది వస్తారనుకున్నాం, మా ఊహ కూడా లేదు ఎంతమంది వస్తారని. అంటే లోకేష్ అన్న బర్త్డే అంటేనే చాలా మంది యువత ఏదో మేము చెప్పే వచ్చేవాని కాదు, వాళ్ళే బైక్లు వేసుకుని పొద్దున మీరు ర్యాలీ చూస్తుంటారు, వాళ్ళే బైక్లు వేసుకుని ర్యాలీ చేద్దామన్నా మనం చేద్దామని వాళ్ళే వచ్చారు. సో ఏంటంటే ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థల్లో కానీ ఐటీ సెక్టార్ లో కానీ ఆయన ఏదైతే తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఉన్నాయో దానికి మా కొంత సాయం, అంటే ఇదే ఉడతబుద్ధి సాయం. సో మమ్మల్ని చూసి ఇంకొక 2-3 ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి క్యాంప్స్ అన్ని పెడితే అందరికి ప్రతి ఊర్లో ఉపయోగపడుతుంది. ఆయన పేరు ఇలా చేతుల్లో ఉండిపోవాలని మా అందరికి చాలా ఇష్టమైన వ్యక్తి. మేమందరం గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే జరిగిన రాక్షస పాలన ఏదైతే ఉందో జనం బయటకు వచ్చేదానికి కూడా ఇష్టపడిన తత్వం. అప్పుడు మా అందరికి నేను ఉన్నానని చెప్పి ధైర్యం ఇచ్చి అలా 2,800 కిలోమీటర్లు నడవడం అంటే ఆషమాషా కాదు. అండ్ అంత సక్సెస్ఫుల్ గా దాన్ని చేయడం అనేది అసలు అంత ఈజీగా చెప్పుకునే విషయం కాదు. సో మా అందరికి ధైర్యం ఇచ్చి నేనున్న ఇంకా మా ముందు నడవడం కాదు, మమ్మల్ని ముందు నడిపించి ఆయన అంతా మా అందరం ముందు నడిపించాడు. మేమందరం ఇక్కడ పాదయాత్రలో మేమందరం పాల్గొన్నప్పుడు కూడా మా అందరికి ధైర్యాన్ని ఇచ్చి నేను ఉన్నాను తమ్ముడు, మీకేం ఇష్యూ లేదు అని మా అందరికి భరోసా ఇచ్చిన అన్న. అయితే డాక్టర్స్ ఎలాంటి డాక్టర్స్ వచ్చారు, ఎలాంటి ప్రొఫెషనల్స్ మీరు తీసుకోవడం జరిగింది? అందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఏనండి. మీరు చూస్తే ప్రతి డిపార్ట్మెంట్ ఉంది. ఏంటి మొత్తం చర్మ వ్యాధులు కానీ, ఆర్థోపెడిక్ కానీ, మనకి ఏంటంటే ఐ కానీ, మనకి జనరల్ మెడిసిన్ కానీ, అలా మొత్తం 19 డిపార్ట్మెంట్స్ వచ్చి, అంటే ఇది
అంటే లాస్ట్ ఇయర్ మనం చేసిన దానికన్నా అందరూ ఇంకా 100 మంది డాక్టర్లు రావడం అంటే ఆశ విషయం కాదు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరికీ మేము లాస్ట్ ఇయర్ ఎంత కోఆపరేట్ చేసాం, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా. లాస్ట్ టైం మేము 100కి దాటలేదు, 94కి వచ్చి బెడ్ ఆగిపోయింది. ఈసారి 200 దాటించాలని డిసైడ్ అయ్యాం. ఖచ్చితంగా ఇప్పుడు చూస్తుంటే అందరూ ఇచ్చేలాగే ఉన్నారు. సో అందరికి ఖచ్చితంగా ఈ స్ఫూర్తి ప్రతి సంవత్సరం నడుచుకుంటూ వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఉందో ఇది రన్ చేసిన వాళ్ళ మీరు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఎలాగా? ఖచ్చితంగా అండి, ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. రేపొద్దు మీకు ఎక్కడైనా బెడ్ అవసరం వచ్చినా మీరు సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే ప్రతి 6 నెలలకి మనం బ్లడ్ ఇచ్చుకోవచ్చు. యువతకు అంతే ఇప్పుడు ఈ కాలం యువతకు చాలా ఈజీ అయిపోయింది. అందరూ వాళ్ళే వచ్చి మేము ఇస్తామని స్వచ్ఛందంగా ఇస్తున్నాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా ఇది ఇంకా ముందు జనరేషన్ కూడా వెళ్తాం మేము అనుకుంటున్నాం. ఒక రాంగ్ ఎజెండా ఉంది, ఏదో యువకులను పాటు చేస్తామని. అదంతా కాకుండా లాస్ట్ టైం మీరు చూసుంటారు, మన నియోజకవర్గంలోనే వైసీపీ పార్టీ వాళ్ళు రపరప అని మేకలది కోసి రక్తం చిందించి చాలా చండాలంగా చేశారు. దానికి పూర్తిగా విరుద్ధం మేము. వాళ్ళు రక్త చేశారు, మేము దాన్ని రక్తదానంగా చేస్తున్నాం. సో వాళ్ళకి మాకు ఆ వ్యత్యాసం ఉంటుంది. అంటే వాళ్ళ బలిదానం అంటే మీరు దానం అంటారు, రక్త దానం అంటారా? అంతే అండి. ఇది ఖచ్చితంగా వాళ్ళు మూగజీవాలను హింసించి అదేదో ఒక హీరోయిజం లా ఎలివేట్ చేసుకుని చూపించారు. ఆ రక్తం ఎవరికి అవసరం అండి? ఇది మనుషుల రక్తం, అందరికి అవసరం పడుతుంది. రక్తదానం కన్నా గొప్పదానం నా దశైతే లేదు. సో అందుకే ఖచ్చితంగా వాళ్ళకే స్వచ్ఛందంగా వచ్చారు. లాస్ట్ టైం పిలిచానండి, బాగా వచ్చారు. ఈసారి ఒక జస్ట్ నేను ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి వాళ్ళే అందరూ వచ్చి బాగా చేశారండి. ఈ యాక్టివిటీ ప్రతి సంవత్సరం కంటిన్యూ అవ్వాలి. ఈ చుట్టుపక్కల ఇప్పుడు నేను చూస్తున్న ఫైల్స్ కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైల్ తీసుకుని వచ్చారు. సో ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక టెస్ట్ లాగా అన్నమాట. అందరికి ప్రతి సంవత్సరం లోకేష్ గారి బర్త్డే రోజు వాళ్ళు కూడా పండగ లాగా. మనమైతే మన బర్త్డేకి వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాము, వాళ్ళకి అంతే. అందరికి ఇక్కడికి వచ్చి ఎవ్రీ లోకేష్ గారి బర్త్డేకి ఇలా చేయాలని డిసైడ్ అయ్యి గత 2 సంవత్సరాలుగా మనం చేస్తున్నామండి. చాలా కృతజ్ఞతలండి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పి మనకు థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. మా యువనేత నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని వారి సేవలు మరింత విస్తృతం అవ్వాలని, పేద ప్రజలకు మరిన్ని మేలులు జరగాలని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన పేరు అర్చనలు చేసి మళ్ళీ గత సంవత్సరం చేసిన విధంగానే పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వాళ్ళకి అనేక రకాల వైద్య పరీక్షలు ఇక్కడ చేసి ఇక్కడి నుంచే మందులు ఇచ్చి అదేవిధంగా స్క్రీనింగ్ టెస్టులు కూడా చేసే విధంగా ఒక మంచి ప్రణాళికతో ఇక్కడ చేయడం జరిగింది. సోదరుడు ఓం ప్రకాష్ యొక్క ఆలోచనతో గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. మిగతా పార్టీలు ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఒక నాయకుడి యొక్క జన్మదిన వేడుకలు ఎలా చేసి ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలన్నారు అనుకున్నారు, ఎలా ఒక హింసను ప్రేరేపించారో మనం చూసాం. రక్త అర్పణాలు, రక్త బలిదానాలు ఇవి వాళ్ళదైతే మా సిద్ధాంతం రక్తదానాలు, పేదలకు సేవలు, పేదలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో మా ప్రణాళికలు. ఒక పుట్టినరోజును ఒక శుభప్రదంగా చేయాలని, మంగళప్రదంగా చేయాలని, దేవుడితో మొదలెట్టి ప్రజలతో ముగించాలి అనే కార్యక్రమంతో ఈ రోజంతా నిర్మాణం చేసుకున్నాం. ఇది మా ఆలోచన. ఇది భవిష్యత్తులో నారా లోకేష్ గారు మరిన్ని మెరుగైన సేవలు పేద ప్రజలకు అందించాలని, తెలుగుదేశం పార్టీ గతంలో అనేక ఒడిదుడుకులు తట్టుకుని నిలబడడంలో నారా లోకేష్ గారి కీలక భూమిక. యువగళం పాదయాత్ర ద్వారా కార్యకర్తల్లో స్ఫూర్తిని, పోరాట పటిమని మరొకసారి తగిల్చి ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక రణక్షేత్రం లాంటి ఒక ఎన్నికల్లో ఎలా పోరాడి గెలిచామనేది ప్రజలందరూ చూశారు. దానికి స్ఫూర్తిగా నిలిచిన నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన సుభిక్షంగా ఉండాలని, ఆయన సేవలు ఇటు తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి బలంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.